ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వవు. నువ్వు గతంలో కూడా చెప్పినా నేను మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టమ్ను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతానని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. నోరు జారి తిట్టి నవ్వుల పాలు కాకు, మాతోటి తిట్లు తినకు, మళ్ళా ఉల్టా తినకు. అది నీ పేకే మంచిది కాదు. అది నువ్వు స్టేచర్గా ఫీల్ కాకు, పెద్ద పర్సనాలిటీగా నీదేం పర్సనాలిటీ రా నాయన. జానడ్ లేవు, నీదేం పర్సనాలిటీ అట్లా అంటే బెత్తడి లేవు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ మంత్రులని, నాయకులని అన్నందుకే ఇన్ని మాటలు ఆడాల్సి వస్తుంది. ఇంకా నువ్వు మళ్ళా ఏడైనా తప్పిదాన నోట్లకైతే ఏదైనా వచ్చిందో దీని అయ్యే ముచ్చట్లు తిడతా నిన్నైతే. ఇక నేను నా తిట్లు మామూలుగా ఉండేవి. నేను ఎంత ఇట్లా మామూలుగా ఉంటానో అట్లా మామూలుగా ఉంటుంది. నేను తిట్లకు మళ్ళీ నువ్వు ఇక తలకాయ ఆడబెట్టుకోవాలని కూడా తెలియదు నీకు. ఎందుకు ఉన్నది కదా, పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నది కదా, వాడు ఏమున్నది అట్లా. నువ్వు ఆల్రెడీ ఎంపీవి కదా, పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుకో. నువ్వు నువ్వు ఎంపీగా మళ్ళీ నువ్వు ఒక ఎంపీగా మినిమం బాధ్యతలు అయితే నెరవేర్చుకో. ఇప్పటికైతే ₹1 తెచ్చే సూరత్ లేదు నీకు. పార్లమెంట్ నువ్వు ఎంపీ ఉన్నావు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని అంటే ఎంపీగా పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ₹1 తెచ్చే సూరత్ లేదు. మాటలు మాట్లాడతావు నాయన. నువ్వు ఏం మాటలు రా, బేకు మాటలు అవి. ఎవడు ఆ మనటోడు లేక అనుకుంటున్నావు ఏం నువ్వు? రాష్ట్రం నుంచి ఇన్ని పన్నులు కడుతున్నావు అట్లాంటి సెంట్రల్కి, పోయి తీసుకురా పైసలు. ఢిల్లీ నుంచి పైసా తెచ్చే సూరత్ లేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమి? ఈటెల రాజేందరే కదా ఇప్పటికైతే. ముఖ్యమంత్రి గారి పట్ల 2 సార్లు మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ మీద ఇది 2 సార్లు మాట్లాడిండు. పార్లమెంటు లాంగ్వేజ్లో మాట్లాడితే పార్లమెంట్ లాంగ్వేజ్లో జవాబిస్తాం, బూతులలోకి వస్తే దాన్ని అయ్యే బూతులు తిడతాం. బూతులతోటే సమాధానం. పార్లమెంట్ లాంగ్వేజ్ మా సమాధానం ఉంటుంది. అదే నేను ఏమంటున్నానంటే, సైకోలు, షాడిస్టులు, అందుకే ఇన్ని గణమన్నా నేను. నువ్వు అన్న ఈటెల రాజేందర్ అన్న మాటలకి నీకు చెప్పిన. గంజాయి తాగినోనికి తెలివి ఉండదు, గంజాయి తాగినోని అయ్య తారైండు అని అంటున్నాను నేను. అందుకే
అందుకే ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినావో ఆ రకంగా జవాబు ఇవ్వాల్సి వస్తున్నది మాకు కూడా. నువ్వు ఎట్లా నీ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేసినావో ఈటల రాజేందర్, మేము కూడా లాంగ్వేజ్ ఆ రకంగా యూజ్ చేస్తున్నాం. పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నావు అంటే నిజంగా చెప్పాలంటే ఇది గంజాయి తాగడానికి వస్తాయి ఇవన్నీ. రెగ్యులర్గా గంజాయి తాగడానికి వస్తాయి ఈ మాటలన్నీ. ఎందుకంటే ఏం మాట్లాడుతుండో గంజాయి తాగినోనికి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుసు, గంజాయి తాగిన టెస్ట్ చేసి చూడండి, ఆడేం మాట్లాడుతారో ఆనకే తెలియదు గంజాయి తాగటానికి. ఒక పార్లమెంటరీ మెంబర్గా ఎంపీగా ఈటల రాజేందర్ ఏది మాట్లాడితే అంటే ఆ సెకండ్కి అక్కడున్న 10 మంది జనాలకు నువ్వు కనెక్ట్ కావడానికి నువ్వు ఎవరిని పడతాను కొడక అంటే పడతారా? ఎవడు పడతాడు రా బేకూప్?